తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నందూస్ వరల్డ్, నిజంగా ఈ పేరు నందూస్ వరల్డ్ కాదు, నందూస్ స్కామ్. ఎంతోమంది విక్టిమ్స్ బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే యూకేలో ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు. బట్ అలాంటి రూల్స్ కూడా బ్రేక్ చేసి వాళ్ళు ఇక్కడ ఇండియాకి సంబంధించిన మీడియాని లేకపోతే పోలీస్ని అందరు సపోర్ట్ తీసుకుంటున్నారు. బట్ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ప్రే చేద్దాం. ఎందుకంటే యూకేకి ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. జాబులు చేసుకునే వాళ్ళు చెప్పలేం, వాళ్ళకి ఏంటంటే కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా అయినా సెట్ అవుతారు లైఫ్లో. కానీ ఎస్పెషల్లీ ఈ 20, 21, 22 ఏజ్ ఉన్న కిడ్స్ అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. బట్ ఇదే నందు స్కామ్కి సంబంధించి నర్సింగ్ గారు లైవ్లో యూకే నుంచి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా చాలా నష్టపోయారని నేను విన్నాను. నర్సింగ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళని? మీరు ఎంత పోగొట్టుకున్నారు? అసలు ఎందుకు ఇచ్చారు? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అక్కడ? నేను మాస్టర్స్గా వచ్చానండి ఇక్కడికి. మాస్టర్స్ చేయడానికి వచ్చాను. తర్వాత 2 years తర్వాత జాబ్ చేస్తాను. ఇప్పటికీ నాకు ఫుల్ టైం జాబ్ ఉంది. సో మా వైఫ్ పేరు మీద ఒక జాబ్ అనేది ఏర్పడుతుందని చెప్పేసి వీళ్ళు వాట్సాప్ వెబ్సైట్స్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ చూసి మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. అందరికి తెలిసిందే నా స్టోరీ. సో వాళ్ళ ఓన్ డెస్టినీ రిక్రూట్మెంట్ నుంచి వాళ్ళ నందూస్ కిచెన్లో జాబ్ కోసం అని చెప్పి నన్ను తీసుకున్నారు, మా వైఫ్ని. తీసుకున్న క్రమంలో 1.5 year జర్నీ చేశాము. 1.5 yearలో 2 సార్లు 3 సార్లు మాత్రమే వాళ్ళు శాలరీస్ రన్ చేయడం, ఇలా జరగడం వల్ల మా లైసెన్స్ వీసా అనేది క్యాన్సిల్ అయింది. రివోక్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను మా వైఫ్ని కిడ్స్ని ఇండియాకి పంపించేసి నేను వేరే వీసా కోసం ట్రై చేస్తూ ఆ బ్రిడ్జ్ వీసాలో కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. మీరు ఆల్రెడీ కిచెన్లో వర్క్ చేశారు. మా వైఫ్ కిచెన్ లో వర్క్ చేసిందండి. అదే తనకి వీసా ఇప్పించారు, తన కిచెన్ లోనే పెట్టుకున్నారు ఎంప్లాయీగా, అంతేనా? యా, అదే అండి. ఇప్పుడు ఈ రోజు మీరు ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు 25 మంది 30 మంది విక్టిమ్స్ లో ఒకరిద్దరు గురించి మీరు, అది కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎందుకంటే ఇక్కడ యూకే లాస్ లో ఒక లైసెన్స్ ఏదన్నా మిస్టేక్ జరిగితే, ఒక డ్రైవింగ్ లో అఫెన్స్ ఉంటే వాళ్ళని వీసా క్యాన్సిల్ చేసి పంపించే రైట్ ఎవరికి లేదండి, పోలీసెస్ కి ఉండదండి. అది సో అది సింపుల్ గా ఒక కమ్యూనిటీ వర్కో లేకపోతే ఒక లైసెన్స్ లో మాకు 16 పాయింట్స్ ఉంటాయి, 12 పాయింట్స్ ఉంటాయి. అవి మైనస్ చేసుకుంటూ వెళ్తారు కానీ వీసా డ్రైవింగ్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు కానీ వీసా క్యాన్సిల్ చేసి రిటర్న్ పంపించారు. అదొక కాల్లో చెప్పారు. అవునండి, కాల్లో మాట చెప్పారు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కడైనా పట్టుకున్నా క్యాన్సిల్ చేస్తారని చాలా ఈజీగా చెప్పేశారు. అవును, యా, అది అబ్సల్యూట్లీ ఫాల్స్ అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఒక అమ్మాయిని ఎవరినో అబ్యూజ్ చేశారు, వీడియోస్ చేశారని చెప్పి ఆ కాల్లో విన్నాము. అది వాస్తవం ఎంతో రైట్ ఎంతో నేను మాట్లాడనండి, ఐ డోంట్ కమెంట్ ఆన్ దాట్. బట్ అలాంటి అఫెన్స్ ఏదన్నా యూకేలో జరిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. ఆ పర్సన్ కి, ఆ విక్టిమ్ కి ఎంత సెక్యూరిటీ ఇస్తారంటే అంత సెక్యూరిటీ ఇస్తారు. వాళ్ళు వచ్చి మీ దగ్గర చెప్పుకొని మీరు ఎంప్లాయ్మెంట్ ని తీసేసి అంత టైం కూడా ఇవ్వరండి ఇక్కడ పోలీసు. సో దట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్లీ రాంగ్. అది ట్రూ ఎంతనో ఫాల్స్ ఎంతనో నేను దాని మీద కమెంట్ చేయను. బట్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు వ్యాలిడ్ గా ఎవిడెన్స్ పెట్టండి, అంతేగాని అది అందరికీ ఆపాదిస్తూ జనరలైజ్ గా మేమందరము డ్రైవింగ్ చేసాము, మేమందరము ఫీమేల్స్ ని అరెస్ట్ చేసామన్నట్టు జనరలైజ్ గా చేస్తే, మాకు కిడ్స్ పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీస్ ఉన్నారు. మీరు ఎలాగా మాట్లాడుతున్నారో ఇట్లా మాకు ఫ్యామిలీస్ ఉన్నారు, మా హస్బెండ్ చేసిన దానికి నా మీదకి ఎందుకు వస్తున్నారు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వస్తున్నారు అని చెప్పడం అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మాకు కిడ్స్ ఉన్నారు, మా ఫ్యూచర్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, కానీ మీరు కొన్ని రోజులు ట్రావెల్ చేశారు, ఆల్మోస్ట్ 1.5 year ట్రావెల్ చేశానని చెప్పారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది నర్సింగ్ గారు? ఎందుకంటే మీ వైఫ్ మీరిద్దరు ట్రావెల్ చేశారు, సేమ్ కిచెన్ లో మీరు జాబ్ చేశారని చెప్తున్నారు కాబట్టి కన్నింగ్ గా ఉంటారా, లేకపోతే ఏదో ఒకటి ది బెస్ట్ చేద్దాం స్టూడెంట్స్ కి, వాళ్ళ ఫ్యూచర్ కోసం యూజ్ఫుల్ గా ఏదో ఒకటి చేద్దాం మా కంపెనీ నుంచి, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి డిస్కషన్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే కన్నింగ్ గా అందరినీ మోసం చేద్దాం ఇలా ఉంటారా అసలుకి?
లేదండి. అస్సలు ఆ సిట్యుయేషనే ఉండదు. స్టార్టింగ్‌లో మాకు హెల్ప్ చేస్తున్నట్టు 2, 3 మాటలుంటాయి తప్ప, తర్వాత ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. తను చాలా తక్కువ మాట్లాడతాడండి. మరి ఇవి ఈ స్కామర్స్‌కి అలవాటో లేమో తెలీదు గానీ, చాలా తక్కువ మాట్లాడుతూ వందల మెసేజ్‌లు చేస్తే ఒకదానికి ఇర్రెలెవెంట్‌గా సమాధానం చెప్తాడు గానీ, అట్లాంటిది అసలు మాకు సంబంధం ఇన్ఫర్మేషన్ ఇవ్వడు సరిగ్గా. మేము ఎవ్రీ మంత్ పేరోల్ రన్ చేయండి. ఎవ్రీ మంత్ సాలరీస్ రన్ చేయండి. మాకు అది ఇంపార్టెంట్. వర్క్ ఉన్నా లేకపోయినా మాకు సాలరీస్ రన్ చేయడం ఇంపార్టెంట్ అంటే అసలు ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాడండి. 1 ఇయర్ వరకు మమ్మల్ని ఇగ్నోర్ చేసి మా వీసా క్యాన్సిలేషన్‌కి వాళ్ళ హస్బెండే కారణం. 100% మా దగ్గర అన్ని చాట్ హిస్టరీ ఉంది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. బ్యాంక్ స్టేట్మెంట్స్ పంపించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సాలరీ పడాలి అంటే ఒక పర్సన్‌కి ఒక ఎంప్లాయర్ నుంచి సాలరీ పడాలంటే ఎంప్లాయర్ అకౌంట్ నుంచి పడుతుందా? ఒక రాండమ్ పర్సన్ నుంచి అమౌంట్ పడతదా అండి? అది అంతే అడిగితే కదా! ఎంప్లాయర్ ఏమని సమాధానం అండి? ఓకే. మీ హస్బెండే గదా! మీ హస్బెండ్ తోటి మాటలే గదా! మీ హస్బెండ్ తోటి చాట్ హిస్టరీ ఉంది మా దగ్గర. మీరు ఏదో రాండమ్‌గా కిచెన్‌లో ఆమెతో ఒక పాటు ట్రావెల్ అలిగేషన్ చేశారు కదా! కిచెన్‌కి ఆమె డైరెక్టరే కదా! తను మరి తను ఎలా ఉండేవాళ్ళు అసలకి? తను అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో మా వైఫ్ తోటి కలిసారండి. తర్వాత రాండమ్‌గా ఎప్పుడన్నా కలిసారో లేదో తెలీదు మా వైఫ్‌కి. బట్ మా వైఫ్‌కి చాలా తక్కువ వర్క్ ఇవ్వడం. అది మాకు ఎందుకంటే మాకు డెస్టినీ రిక్రూట్‌మెంట్ నుంచి మాకు వీసా ఇచ్చారు మా వైఫ్‌కి. ఓకే. సో, నందూస్ కిచెన్ గూడా మాదే అండి. ఇక్కడ మీరు పని జేసుకోండి. ఎందుకంటే డెస్టినీ రిక్రూట్‌మెంట్‌లో వర్క్ లేదని జెప్పి మాకు నందూస్ కిచెన్‌కి వర్క్ ఇచ్చారు. ఆ ఓకే. వర్క్ గూడా ఈ ఆ రీజన్ జెప్పుతూ, ఈ రీజన్ జెప్తూ మాకు వర్క్ ఇచ్చేవాళ్ళు గాదు. వీక్లీ 40 అవర్స్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సింది 5 ఆర్ 6 అవర్స్ ఇచ్చేవాళ్ళు మాకు. ఎంత పే చేస్తారండి పర్ అవర్‌కి అక్కడ? 8 పౌండ్స్, 10 పౌండ్స్ గూడా పే జేయలేదండి మాకు సరిగ్గా. మినిమమ్ 12 పౌండ్స్, 13 పౌండ్స్ అవర్‌లీ పే జేయాల్సింది 8 పౌండ్స్, 10 పౌండ్స్ పే జేసిన రోజులు గూడా ఉన్నాయి. మా దగ్గర ఆ చార్ట్ హిస్టరీ గూడా ఉంది. సో, వీక్‌లో 40 అవర్స్ ఇవ్వాలి. యెస్. ఓకే. ఓకే. యాస్ బట్ పర్ కాంట్రాక్ట్ 37.5 అవర్స్ ఇవ్వాలి. ఓకే. బట్ మీరెంత పే చేశారు ఓవరాల్‌గా ఆమెకి నందూస్ వాళ్ళకి? 15,500 ఫస్ట్‌లో ఇచ్చానండి మధుకర్ గారికి. తర్వాత ఇండియన్ రూపీ ఎప్పుడైతే చెప్పండి. ఇండియన్ రూపీస్‌లో 20 లాక్స్ అండి. 20 లాక్స్ ఇచ్చారు. యెస్. హ్మ్. అండ్ ప్లస్ మనకి ఈ సాలరీస్ ఎప్పుడైతే మాకు వర్క్ ఇవ్వలేదో సాలరీస్ రన్ చేయమని చెప్పి నేను 3,800 పౌండ్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 లాక్స్ రూపీస్ మళ్ళీ అక్టోబర్‌లో ఇచ్చాను. హ్మ్. ఇప్పుడు మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు సరే మీరు మధ్యవర్తి వర్తించారు. ఆ 15,000 పౌండ్స్ అనేది పక్కన పెట్టండి. ఆ 15,000 పౌండ్స్ పక్కన పెట్టినప్పుడు ఈ 3,000 పౌండ్స్ అనేవి సాలరీ రన్ చేయడానికి ఇచ్చినప్పుడు అవి రిటర్న్ చేయాలా వద్దా అండి? హ్మ్. 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 మీరు సరిగ్గా సాలరీస్ రన్ చేయనప్పుడు మీరు ఆ రిటర్న్ చేయాలా లేదా? ఓకే. రిటర్న్ చేయలేదు ఎందుకు మరి? ఎన్ని కన్వర్సేషన్ చేశాను, వందల కాల్స్ చేశాను. మీరేమన్నా రెస్పాన్స్ ఇచ్చారా? మీ హస్బెండ్ ని ఫస్ట్ క్వశ్చన్ చేయండి. ఏం దరిద్ర పని చేశావు? మా అందరిని మా ఫ్యామిలీ మీ హస్బెండే మీ ఫ్యామిలీని నాశనం చేస్తున్నాడు. మేం కాదు. మీ హస్బెండ్. మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది మీ హస్బెండ్ మధుకర్ జాగర్లమూడి. మీరు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది అతన్ని. బయటికి రమ్మని చెప్పండి. మీరు ఒకవేళ మీరు మంచి వాళ్ళైతే నందన గారు చెప్తున్నా. మీరు మంచివారైతే మీ హస్బెండ్ ని ముందర తీసుకొచ్చి జస్టిస్ ముందర నిలబెట్టండి. తప్పు కాకపోతే ప్రూవ్ చేసుకోమని చెప్పండి. అంతేగాని రాంగ్ ఎలిగేషన్స్ మా మీద వేసి మమ్మల్ని ఏదో విక్టిమ్స్ ప్లే చేస్తున్నామని చెప్పి మా మీద తప్పు చెప్పకండి. యూకేలో నేను 2 హైకోర్టు నుంచి రిట్ వచ్చింది. మీకు పర్సనల్ గా మీ హస్బెండ్ కి ఎంప్లాయర్ ఈమెయిల్ ఐడికి నేను పంపించాను. ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు? చెప్పండి. క్వశ్చన్ ఆన్సర్ చేయండి వీటన్నిటికి. సో, ఓవరాల్‌గా నేను ఎంతమంది లీగల్ ఉన్నారు గా స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీస్ కానీ సఫర్ అయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల? డెఫినెట్ గా 50-100 మెంబర్స్ ఉంటారండి. మా దగ్గరే ఉన్నారు 30 మెంబర్స్ మీ కాంటాక్ట్. ఏరియాలో. ఓకే. ఓకే. సో, ఓవరాల్‌గా అయితే 300 మెంబర్స్ అబోవ్ అంటున్నారు. బట్ ఒక్కొక్క ఏరియాకి మీకు తెలిసిన ఏరియాలో అయితే 50-100 అంతే కదా? ఎస్ అండి. ఎస్. సో, ఓవరాల్ ఇప్పుడు ఇండియా మీద మీ ఈజీగా 50-100 ఉంటారండి. సో, ఇప్పుడు మీరు తెలంగాణ అండి? ఆంధ్రానా? తెలంగాణ, హైదరాబాద్ అండి. హైదరాబాద్ వాళ్ళే. ఎస్. సో, ఇప్పుడు మీ వైఫ్, పిల్లలు కూడా యూకే నుంచి వీసా క్యాన్సిల్ కావటం వల్ల ఇండియాకి వచ్చేసారు. మీకు కూడా క్యాన్సిల్ ఎస్ అయిపోయింది అంతే అండి. కదా? నాకు అప్పుడు క్యాన్సిల్ అయింది. నేను ఇప్పుడు బ్రిడ్జ్ వీసా పిహెచ్డి కోసం అని చెప్పి కంటిన్యూ అవుతున్నా. ఆమె చెప్పింది ఇంకొక మాట. మేమందరం ఇల్లీగల్ గా ఉంటున్నాం అని. ఆమెకి సగం ఇన్ఫర్మేషన్ ఉంది, సగం ఇన్ఫర్మేషన్ లేదండి. మాకు యాజ్ ఎ యూకే ఆస్పిరెంట్స్ గా మేము మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది. యాజ్ ఎ యూకే గవర్నమెంట్ సైడ్ నుంచే చాలా ఆప్షన్స్ ఉంటాయి. 1 by 1 మేము ఆ బ్రిడ్జ్ ఇల్లీగల్ గా ఎవరు ఉండరండి ఇక్కడ. ఉంటే వాళ్ళకే ప్రాబ్లం రేపొద్దున ఫ్యూచర్ లో. సో ఈ బ్రిడ్జ్ వీసాస్ అనేవి ఉంటాయి మాకు.
ఆ బ్రిడ్జ్ వీసాస్ వేసుకుంటూ మేము పిహెచ్డీస్ అవి ఇవి ఎక్వైర్ చేసుకోవడానికి ట్రై మేము కంటిన్యూ చేస్తాం. కానీ మీలాగా మేము అందరిని మనుషులను స్కామ్ చేసుకుంటూ ఇల్లీగల్ గా బ్రతుకుతుంది మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ హస్బెండ్ మెయిన్ ఇల్లీగల్ గా అందరి భవిష్యత్ అంతా నర్సింగ్ నాశనం గారు, మీ చేస్తున్నారు. పెయిన్ ఏంటో అర్థం అవుతుంది. డెఫినెట్ గా అందరూ కూడా దీని గురించే ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ యూకేలో జరిగిన ఒక సంఘటన అయినప్పటికి కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. మనం తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, సఫర్ అవ్వకూడదు. డెఫినెట్గా మీ అందరికీ జస్టిస్ జరగాలని అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. కొంతమంది అడ్వకేట్లు కూడా ఫైట్ చేస్తున్నారు. కాబట్టి విక్టిమ్స్ అందరికి కూడా న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ నర్సింగ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.